హైదరాబాద్ కు కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంగిసాల ఇంటేక్ వెల్ పనులను ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని జలమండలి నిర్ణయించింది. సుంగిసాల ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం కూడా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి డెడ్ లైన్ ను విధించారు. మేఘా ఇంజనీరింగ్ సీఈఓ, డైరెక్టర్, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్స్, టీసీఎస్ గేట్ల ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు, ఇతర నిపుణులతో కలిసి అశోక్ రెడ్డి సుంగిసాల ప్రాజెక్టు పనులకు ఆయన పరిశీలించారు. ఇప్పటి వరకు మిగిలిపోయిన పైపుల పనులను డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. పైప్స్ ను నిర్మాణ నాణ్యతలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. వర్షాకాలం సమీపించిన తరుణంలో పైపు విస్తరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఎండీ ఆదేశించారు. అనంతరం నిర్మాణ సంస్థ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఇతర నిపుణులతో కలిసి సుంకిసాల పునర్నిర్మాణంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, రీ ఇంజనీరింగ్ సంబంధించిన డీటెయిల్స్ ను నిపుణులతో చర్చించారు. అలాగే శిథిలాల తొలగింపు అనంతరం సివిల్ వర్క్స్, కంట్రోల్ రూమ్ పనులను వేగంగా ముగిస్తే సైడ్ వాల్ పునర్నిర్మాణానికి మార్గం సులభం అవుతుందని అంచనా వేశారు. అనంతరం నాగార్జున సాగర్ జలాశయం వైపు ఉన్న టనలింగ్, ప్లగింగ్ పనులను పరిశీలించారు. అలాగే ప్రతి టనలింగ్ వద్ద గేట్ల నిర్మాణం, డిజైన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ను నిపుణుడు కన్నయ్య నాయుడుతో చర్చించారు.